ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఏదైతే కీలకమైనటువంటి గొడవ నడుస్తూ ఉందో, హమాస్ వాళ్ళకి సంబంధించినటువంటి దాడులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన వార్ ప్రిపేర్ అవుతుంది. ఆ మధ్యకాలంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్లేస్ మీదకి ఇరాన్ దాడి చేసింది, ఇరాన్ ప్లేస్లో మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. దాని పర్యవసానం ఆ తర్వాతన సంథింగ్ ఏదో జరుగుతుంది అనుకున్న టైంలో ఏమీ జరగలేదు, అమెరికా తెర వెనకాల కంట్రోల్ చేసింది అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఈలోపుగా ఇరాన్ అధ్యక్షుడు మరణం, దాని వెనకాల ఇజ్రాయెల్ పాత్ర ఉందన్నటువంటి ఆరోపణ ఇదంతా వెలుగు చూసింది. అయితే అట్లాంటిది ఏం లేదని తోసిపుచ్చింది. ఈవెన్ ఇరాన్ కూడా ఖండించింది, అట్లాంటిది ఏం లేదు, మామూలు ఇన్సిడెంటే అన్నటువంటి. అయితే తాజాగా చూస్తే ఇరాన్ సరికొత్త వెపన్స్ని సిద్ధం చేస్తున్నామని ప్రకటించింది. ఇరానియన్ ఆర్మీస్ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ కియోమర్స్ హిదేరి తాజాగా భారీ ఎత్తున సైనిక మొబిలైజేషన్కి పిలుపునిచ్చారు. కొత్తగా రిక్రూట్మెంట్స్, కొత్తగా ఆయుధాల తయారీ, ఇవన్నిటిని చూస్తే సంథింగ్ పెను యుద్ధానికే దారితీస్తుందా అన్నటువంటి చర్చ నడుస్తోంది.